చెప్పండి రాజ్ ఠాకూర్ గారు చెప్పండి మీరు. చెప్పండి చెప్పమానన్నా. శరత్ గారు చెప్పండి. చెప్పు శరత్. ఇటీవల రాజగోపాల్ రెడ్డిని కలిసినా నేను, అంటే అఫ్ కోర్స్ బికాస్ ఆఫ్ మై కాంటాక్ట్స్ both as a journalist, as an advocate, I know several people. ఆయన కూడా కొంత ఆందోళనలో ఉండే తెలుసా, నా ఫోన్ ట్యాప్ అవుతుంది అనే మాట ఇండైరెక్ట్ గా చెప్పినాడు. ఇప్పుడు మనం అంటే మనలో మాట. రెండోది, మన అసెంబ్లీ ఎలక్షన్స్ అప్పుడు ఏదైతే డబ్బులు సీజ్ చేసినారో పోలీస్ డిపార్ట్మెంట్ లో సర్చ్ సీజర్ అనేది ఒకటి ఉంటది. అయితే ఎలక్షన్స్ అప్పుడు ఏదైతే డబ్బులు సీజ్ చేసినారో అది కోర్టులో మ్యాజిస్ట్రేట్ ముందట పెట్టలేదు. నా దగ్గర 2 కేసులున్నాయి. 5 కోట్ల రూపాయలు రాధాకిషన్ రావు నేతృత్వంలోని టాస్క్ ఫోర్స్ వాళ్ళు సీజ్ చేసేసి కోర్టులో ప్రొడ్యూస్ చేయకపోతే ఐ ఫైల్డ్ అప్లికేషన్స్ బిఫోర్ ద కోర్ట్. వన్స్ దే హ్యావ్ సీజ్డ్ ది మనీ దే ఆర్ బౌండ్ టు ప్రొడ్యూస్ బిఫోర్ ద కోర్ట్ అని మేము ఆర్గ్యూ చేస్తుంటే ఇంతవరకు ఆ కేసును ఒక కొలికే రావట్లేదు భరత్. ఇవన్నీ ఇప్పుడు వాస్తవాలను కాదని ఏదో ఒకటి మాట్లాడుకుంటాం మేము అంటే అది దట్ ఈస్ ఎ డిఫరెంట్ థింగ్ ఆల్ టుగెదర్. దే ఆర్ ఎంటైటిల్డ్ టు టాక్ వాట్ ఎవర్ దే వాంట్. కానీ కొన్ని ఒక రూల్ ఆఫ్ లా అనేది ఒకటి ఉంటది. నువ్వు సీజ్ చేసినావు, వాట్ ఈస్ ద డ్యూటీ ఆఫ్ ద పోలీస్? సీజ్ చేసిన మెటీరియల్ అయితే మ్యాజిస్ట్రేట్ ముందు ఉంచాలా వద్దా? ఇంటర్మ్ కస్టడీ అనేది ఒకటి ఉంటది. ఈ గవర్నమెంట్ లో కూడా ఫోన్ ట్యాపింగ్ అని నమ్ముతున్నారా మీరు? 100% నమ్ముతున్నాం. ఫోన్ ట్యాపింగ్ కంటిన్యూస్ ప్రాసెస్ మావోయిస్టులు లేకపోతే ఎక్స్ట్రీమ్ ఎలిమెంట్స్ లెజిటిమేట్ పర్పసెస్ కు ఫోన్ ట్యాపింగ్ చేస్తే మనకు పొలిటికల్ రైవల్స్ ని చెరబట్టడానికి వాడితే అది పొరపాటు. ఇప్పుడు మీరు చెప్పినారు కదా, 2 మంత్రులు మా కాన్వర్జేషన్ ని ట్యాప్ చేసినారు. అది ఎంతవరకు జరిగిందో మనకు తెలియదు. కానీ ఒకవేళ అట్లాంటివి జరిగితే మాత్రం దట్ ఈస్ రాంగ్. నేను ఇక్కడ స్పష్టంగా చెప్తున్నా, అది మీడియా కొంతమంది మీడియా అంటే అందరూ అనట్లేదు. ఎవరైతే కాంగ్రెస్ ప్రభుత్వాన్ని నిరంతరం, ఇప్పుడు ఒక సోదరుడు చెప్తా ఉన్నాడు, ఎవరు అరెస్ట్ చేసారు లోపలి వాళ్ళను నిందలేసేందుకో ప్రభుత్వం చేస్తున్నా వ్యతిరేకం చేస్తున్నా అని కాదు. లేనిపోని వ్యక్తిగత విషయాలు ఇంకేదో సృష్టించి అసలు ఆ మీడియానే సిగ్గుపడేటట్టు చేసేటువంటి ఆ కథనాలు రాస్తుంటే వాళ్ళకి జరుగుతున్నటువంటి పోలీస్ తీసుకున్న యాక్షన్ అనేక మంది మీద జరుగుతా ఉన్నాయి. అట్లా మీడియాలో ఉన్నటువంటి సీనియర్ జడ్జిలు, క్రాంతి అన్న ఒక ఇదిగో వచ్చారు, ఇప్పుడు శరత్ భాయ్ సాబ్ అందరికంటే సీనియర్ మీడియా అంటున్నారు. వాళ్ళు ఎవరి మీద వ్యక్తిగత జీవితాల మీద రాయలేదే, ఎవరు పర్సనల్ చరిత్రలు రాయలేదే, వీడు అది ఇది అని చెప్పలేదే. ప్రభుత్వంలో ఉన్నప్పుడు ప్రభుత్వానికి సంబంధించిన సమస్యలు, ఆయన చేస్తున్న తీరు, లేకుంటే ప్రభుత్వం పరిశీలన చేస్తున్నటువంటి దాని మీద వాళ్ళకు మాట్లాడే హక్కు ఉంటది. ఏది పడితే అది మాట్లాడేటోళ్ళు, అడ్డగోలుగా భాషలో మాట్లాడేటోళ్ళు, భూతు పురాణాలు చేసేటోళ్ళు, ఈ మానసికంగా ఆ కుటుంబంలో సంబంధం లేకున్నా రాజకీయ నాయకుడు కావాలంటే వాడు ఎంత కష్టపడాలా? ఎమ్మెల్యేగా ఉన్నవాడు, ప్రజా జీవితంలో ఉన్న వాళ్ళని అడగండి. వాడు ప్రజా జీవితం చేసుకుంటున్నవాడు లేదు సార్, వినండి ప్లీజ్. కొత్త కుటుంబాన్ని ఎవరు తిరిగినా, ఎవరు కలిసినా, ఏడు తప్పు జరిగినా, ఏది చేసినా అడగోలుగా మాట్లాడుతా ఉంటే వాళ్ళ గురించి ఇవాళ మీడియా అంటే ఒక జీటీలుగో TV9 కాదు సార్. నా కాన్ఫరెన్స్కి రండి, 10 ఇండ్లకు ఒకడు ఒక యూట్యూబ్ ఛానల్ అని పెట్టిండు. ఒక క్వార్టర్, ఒక రూమ్ ఉంటది, ఒక గ్రీన్ పరదా ఉంటది, దాని మీద పెడితే ఇష్టం మాట్లాడుతూ ఉంటాం. అట్లా రాష్ట్ర వ్యాప్తంగా ఇవాళ ఉన్నది, దేశవ్యాప్తంగా ఉన్నది. ఒక జాల కాదు. నా సమస్య అని అంటలేదు, మీ సమస్య అంటలేదు, ప్రతి జాల ఉన్నది. దీంట్లో అసలు పత్రకారులు ఎవరు, అసలు జర్నలిస్ట్ ఎవరు, మాట్లాడే ఆ టాపిక్ ఇవన్నీ మాట్లాడేటప్పుడు ఇంతకుముందు ఆ టాపిక్ ఎవరో అది వేరంటే ఎట్లా? ఇప్పుడు ఆయన అన్నాడు కదా, అరెస్ట్ చేస్తున్నారు, లోపడేస్తున్నారు, ప్రశ్నించే గొంతు నొక్కుతున్నారు. ప్రశ్నించే గొంతు నొక్కింది మొన్నటి వరకు ఉన్న 10 సంవత్సరాల ప్రభుత్వం. ఎవరిని వదలలేదు. హెలికాప్టర్ లో కేసీఆర్ గారు ఒక ప్లేస్ కి పోతే కింద ఉన్న దగ్గర ప్రాంతాలలో అరెస్ట్ చేశారు. దాన్ని అంటారు. ఇక్కడ అరెస్ట్మెంట్ చేయగలదే. ఇక్కడ కాంగ్రెస్ పార్టీకి ఎవరి పర్సనల్ జీవితాల్లో తొంగి చూసే ఆలోచన లేదు, అవసరం లేదు. ఇలాంటి రాజకీయ పరంగా ఎటువంటి ఫోన్ ట్యాపింగ్ జరగట్లేదు, ఇంపాసిబుల్, జరగట్లేదు గ్యారంటీ. సంగప్ప గారు రాజ్ ఠాకూర్ అన్న కన్ఫ్యూజ్ అయినా అంటే కరెక్ట్ గా